ఈరోజు మేము మామిడికాయ కారం పెట్టుకుంటున్నాము. నువ్వులు, మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీరలు ఇవన్నీ దోరగా ఎంచుకొని గ్రైండర్ పట్టుకోవాలి. ఈ 1 కిలో కారపొడిలా ఇవన్నీ గ్రైండర్ పట్టుకొని కలుపుతున్నా. ఎల్లిపాయలు ఇవన్నీ గ్రైండర్ పట్టుకున్నాయి. కిలో కారపొడికి కొంచెం తక్కువ కానీ 2 కిలోల ఉప్పు పోసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కంచుడు పెట్టుకొని 1.5 కిలో ఆయిల్ పోసిన. ఫస్ట్ ఆవాలు, మెంతులు, తర్వాత జీలకర్ర, కొత్తిమీరలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి గోలినాక కంచుని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. కొద్దిగా మంట బంద్ పెట్టిన తర్వాత ఎల్లిపాయ వేయాలి దంచుకున్నది. అది మంచిగా పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ కారపొల్లే పోసుకొని కలపాలి. వేడిది పోస్తే కారము అంత కర్రెగా ఉంటుంది. చల్లారినాక పోస్తే ఎర్రగా ఉంటుంది. ఇవి 3 కిలోల మామిడికాయ అప్పులు. ఇప్పుడు మామిడికాయ అప్పులు వేసుకొని మంచిగా కలుపుకుంటా ఇంకో దాంట్లోకి తీసుకోవాలి. నీళ్ళకి వెళ్ళి వెంటనే కడుక్కుంటూ వేసుకుంటూ కలుపుతున్నాం అన్నట్టు. మేము అవి ఆరబెట్టుడు చేసుడు అన్నది ఏం లేదు. చూడు ఇంకో దాంట్లో వేసిన. ఇగో ఇది 2వ రోజు. ఇది మంచిగా కలుపుకుంటా మళ్ళీ మడతమన్లో వేసుకోవాలి. మడతమన్లో పెట్టుకొని ఇట్లా ఆయి కట్టాలి. మంచిగా వేసుకొని ఇట్లా మంచిగా కట్టుకోవాలి. ఆయి మడతమాను పచ్చి ఉండద్దు. మడతమాను తొక్కుట్లో పెట్టుకోవద్దు. మంచిగా ఒక పక్కకు పెట్టుకోవాలి. సంవత్సరం అయినా ఉంటుంది తొక్కు. ఒకసారి పెట్టి చూడండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టుండి.